రా నారాయణ రా. తండ్రి తన 7 సంవత్సరాల కుమారునికి ఠాకూర్ దేవుడుకు భోజనం పెట్టమని చెప్పాడు. ఆ బాలుడు భోజనం పెట్టేందుకు వెళ్ళి దేవుడిని అడిగాడు, నాన్నగారు ప్రతిరోజు మీకు భోజనం పెడతారు, మీరు లేచి తినండి, మీరు తినకపోతే నాన్న నన్ను కొడతారు. అయితే దేవుడు ఎలా లేచిపోతారు? వారు ఎప్పుడూ లేచిపోలేదు. బాలుడు కోపంతో దేవుడిని కొట్టేందుకు వెళ్ళాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, అయ్యో కొడకూడు అని చెప్పి పాలను తాగడం ప్రారంభించాడు. అప్పుడు బాలుడు అన్నాడు, అయ్యా అంతా తాగవద్దు, కొంచెం వదిలేయండి, నాన్నగారు వచ్చి చూసి పాలే లేదంటే నన్ను కొడతారు. తండ్రి పాలను కనుగొనలేకపోయి కుమారుణ్ణి అడిగాడు. అప్పుడు బాలుడు అన్నాడు, నేను చాలాసార్లు అన్నాను మొత్తం తాగవద్దని, అయినా ఆయన మొత్తం తాగేశారు. తర్వాత అన్ని విషయాలు అర్థమై తండ్రి భగవంతుడిని చూసి అన్నాడు, మీరు నా కొడుక్కి దర్శనం ఇచ్చారు, నాకు మాత్రం ఇవ్వలేదు. ఆ తరువాత నుండి ఆ బాలుడే దేవుడికి భోజనం పెట్టడం ప్రారంభించాడు. ఇది సహజంగా బ్రహ్మాండమైన శక్తి ఆడే ఆట. మనమంతా మనలో గడ్డు దృష్టితో చూస్తున్నందునే అది జరగడం లేదు.